బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిర్రు టక్కుమని వస్తారు సిగ్గు శరం లేకుండా ఏమనిపించదో ఏమో. అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా విమర్శించుకుంటా వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన దొంగలు ఉంటారు. ఆ దొంగలు కోవటులే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు గమనించాలి, తెలివి ఉండాలి కొంచెమన్నా. సరే ఓ చిన్న కింది స్థాయి నాయకులు కార్యకర్తలు అంటే సరే వాళ్ళు వాళ్ళ నాయకుని మీద అభిమానంతోనో దేన్నో కార్యకర్తలు కింది స్థాయి నాయకులు అంటే వచ్చిర్రంటే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సర్పంచ్గానో వార్డు మెంబర్గానో పోటీ చేయాలి, ఇంట్లో టికెట్ దొరకలేదు అందులోనా ఎన్నో ఒక దాంట్లో అని చెప్పేసి వాళ్ళు చిన్న ప్రాణులు కాబట్టి వాళ్ళని అసలు అనడానికి వీలు లేదు, అవకాశం లేదు, అనొద్దు కూడా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఉద్యోగం కోసం అన్నట్టే, వాళ్ళేం దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకుంటాను కాదు, వాళ్ళేం రాజకీయ ఎత్తుగడలు వేసేటోళ్ళు కాదు, రాష్ట్రాన్ని శాసించేటోళ్ళు కాదు. ఆ లోకల్లా వాళ్ళ పట్టు కోసం రాజకీయాలలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతుంటారు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇంతవరకు ఓకే. వాళ్ళు ఆ లోకల్లో ఏంటంటే అవి నడుస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే గారు ఎటు ఉంటే అటు వెళ్ళిపోవడం ఇటు రావడం ఈ సర్వసాధారణం. రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు వాళ్ళు వస్తారు, నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు. నేను చెప్పిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారి ప్రవర్తన ఎలా ఉన్నది ఆరా తీస్తున్న క్రమశిక్షణ కమిటీ. పవర్ వచ్చాక చేరిన కార్యకర్తలు నేతలపై ఫోకస్, తరచూ వివాదాల నేపథ్యంలో నిర్ణయం, సెగ్మెంట్ల వారీగా డిసిప్లినరీ కమిటీ స్క్రీనింగ్. ఎస్, ఇది చేయాలి. నేను మొన్న చెప్పినా కదా, పటాన్ చెరువుల హరీష్ రావు రాజకీయ ఎత్తుగడని పసిగట్టలేకపోయిన కాంగ్రెస్. ఎస్, ఎలక్షన్లల్లా హరీష్ రావు వేసిన స్కెచ్ ఏంటంటే ఆ మెదకు జిల్లాని మొత్తం తన చేతిలో పెట్టుకోవాలన్న ఒక ప్రయత్నంతో, ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఏం చేసిండు, గూడెం మైపాల్ గెలిచే పరిస్థితి లేదు, కానీ అక్కడ పొటెన్షియల్ ఏరియా ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎక్కువ ఆదాయం ఎక్కువ ఉంటుంది అక్కడ. అయితే ఏం చేయాలి, ఈ పటాన్ చెరువు నియోజకవర్గం మన చేతుల నుంచి పోకూడదు. గూడెం మైపాల్ ఏంటంటే బినామీ, ముఖం చూస్తే వాడు కూడా ఓటేయడు గూడెం మైపాల్కు. ఏం చేయాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సర్వే చేయించిండు, 4-5 సార్లు సర్వే చేయించిండు పటాన్ చెరువు నియోజకవర్గంలో. సర్వే చేయిస్తే ఏంది, కాటా శ్రీనివాస్ గెలుస్తాడు. కాటా శ్రీనివాస్ని ఓడగొట్టాలి. ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ మధుని తీసుకొచ్చి ఏం చేసిండంటే, నువ్వు బీఎస్పీ నుంచి అన్నా ఇండిపెండెంట్ నుంచి, మేజర్గా బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకో అని చెప్పిండు. పాపం నీలం మధుని కూడా ఆగం చేసిండు. బీఎస్పీ నుంచి టికెట్ తెచ్చుకుండు, పోటీ చేసిండు, ఓట్లు చీల్చిండు, విపరీతంగా ఖర్చు పెట్టిండు. అవి ఎవరి పైసలు, హరీష్ రావు పైసలు. హరీష్ రావు ఖర్చు పెట్టించి 45,000 ఓట్లు ఆయనకు రప్పించి వచ్చినాయి. మరి ఈయన ఎన్ని ఓట్లతో ఓడిపోయిండు, కాటా శ్రీనివాస్ సిరిఫ్ 3,000 ఓట్లతో ఓడిపోయిండు. అంటే ఇక్కడ ఏం జరిగింది, లాస్ట్కు ఫైనల్గా హరీష్ రావు గెలిచిండు అక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇది గమనించాలి కదా. మరి ఒక వ్యక్తి వచ్చిండు, మంచి ఏరియాది, ఆ ఏరియాలో మరి సడన్గా వచ్చి ఒక సర్పంచి స్థాయి నుంచి ఉన్న వ్యక్తిని డైరెక్ట్ ఎమ్మెల్యేగా వేయించి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి ఆ క్యాండిడేట్కి అంత వర్తుందా అంటే వర్తులేని క్యాండిడేట్. ఎవరు పెడుతురు, హరీష్ రావు పెడుతుండ్రు. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలలో ఒక భాగం. ఇవన్నీ గమనించాలి కదా. హరీష్ రావు ఖర్చు పెట్టించిండు, ఓట్లు చీల్చిపించిండు, ఆ గూడెం మైపాల్ని గెలిపిస్తే ఆ గూడెం మైపాల్ ఏం చేసిండు, మళ్ళీ హరీష్ రావే తోలిండు కాంగ్రెస్ పార్టీలకు. మరి అది కూడా గమనించలే కాంగ్రెస్ పార్టీ. ఈ టీం ఉండాలి, ఒక టీం ఉండాలి. ఎవరు దొంగ ఎవరు లంగ, ఎందుకు వస్తున్నారు పార్టీలకు, ఏం చేస్తేందుకు వస్తున్నారు, ఇవన్నీ గమనించాలి. వచ్చిండు 2 సంవత్సరాలు ఉన్నాడు, మళ్ళీ ఏం చేసిండు, అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి లోకల్లో ఉన్న అధికారులని, వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని కావచ్చు, మిగతా అన్ని వ్యవస్థలని మళ్ళీ ఆధీనంలోకి తీసుకున్నాడు. అధికార పార్టీలనే ఉన్నామని 2 ఏళ్ళు మళ్ళీ అక్కడ మొత్తం శాసించిండు. 2 ఏళ్ళ తర్వాత ఈ అందరూ ఒత్తిడి చేసేసరికి ఏంది నువ్వు ఏ పార్టీలోనో ఏంది ఉన్నావంటే ఉన్న దాంట్లో ఉన్నానే అనుకుంటా, అది కూడా మళ్ళీ అలాగే పోయిండు. అంటే మరి అందులోకే పోయిండు అంటే మరి రానిచ్చేటోళ్ళు ఎట్లా రానిచ్చిర్రు, ఇది కూడా ఆలోచన చేయరు. మళ్ళీ ఎట్లా తీసుకుర్రు, వాళ్ళు తీసుకున్నాడు కూడా ఏం లేదు, కండువా కప్పింది కూడా ఏం లేదు, డైరెక్ట్ పోయిండి వాళ్ళతో కలిపి. అంటే ఇది ఒక ఎత్తుగడ. దాన్ని గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఒకరి జీవితం ఆగం చేసిపోయిండు అక్కడ. ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే సీటు ఆగం చేసిండు అక్కడ. మళ్ళీ దాని తర్వాత ఏం చేసిండు, మెదకు ఎంపీగానన్నా గెలిపిద్దాం, ఎంపీగానన్నా చూద్దామని చెప్పేసి ఎంపీగా ఎవరిని కాంగ్రెస్ క్యాండిడేట్ని కూడా గెలవనియొద్దు. అక్కడ గెలిస్తే మళ్ళీ మనోడే గెలవాలి, లేదంటే
వేరేళ్ళు ఎవరు బీఆర్ఎస్ అన్న గెలవాలా, లేకుంటే మనము షాడో కింద నిలబెట్టిన క్యాండిడేట్ అన్న గెలవాలని మళ్ళీ మెదక్ ఎంపీగా కూడా నిలబెట్టిండు. అటు వెంకటరామరెడ్డిని ఏమో వాళ్ళు నిలబెట్టారు, మళ్ళీ హరీష్ రావు సొంతంగా ఇట్లా పెట్టిండు. ఏంది, ఈ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకో, నువ్వు గెలిస్తేనేమో మా దాంట్లోకి రా, గెలవకుంటే పోతే మనోడు గెలుస్తాడు, ఓటు చీలుస్తావు కదా అని అట్లా కూడా పెట్టిరు ఎంపీకి కూడా. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి ఒక సలహాన సూచన ఏదన్నా కావచ్చు, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న నియోజకవర్గాల మీద కొంచెం ఫోకస్ పెట్టండి. దాంతోపాటు మేజర్గా మెదక్ జిల్లా మీద ఫోకస్ పెట్టండి. హరీష్ రావు రాజకీయాలు జిత్తుల మారి నక్కలాగా వ్యవహారం చేస్తున్నాడు, వెరీ డేంజర్గా. ఆ రాజకీయాలని పసిగట్టి ఆ చుట్టూ ఉన్న నియోజకవర్గాలని అక్కడ ఉన్న క్యాండిడేట్లను పిలిపించుకొని మాట్లాడి ఏం చేస్తున్నారు, ఏంది ఫోకస్ పెట్టండి, ఎట్లా చేస్తున్నారు, నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా సీటు కొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదిపితే తప్పితే ఇక చేసేది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇట్లనే ఎత్తుగడలు వేస్తుంటారు దొంగలు. కాబట్టి ముందస్తుగా పసిగట్టి ఎత్తుకు పై ఎత్తేసి చిత్తు చేయాలి. రేవంత్ రెడ్డి గారికి మా సలహా అనుకోండి, ఏదన్నా అనుకోండి. అందుకనే ఇప్పుడు ఇన్ని రోజులకు దగ్గర 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫోకస్ కాదు, ఎప్పుడో పెట్టాల్సింది, అసలు ఎలక్షన్ల ముందు పెట్టాలి. ఇవన్నీ ఏంటంటే మేము నియోజకవర్గానికి పోయి అక్కడ తిరుగుతున్న పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తే మాకు అర్థమైంది కాబట్టి మేము మీకు ఇప్పుడు ఓపెన్గా మేము చెప్తున్నాం.